ఓం నివేదినియే నమః. నమస్తే అండి, నేను అన్విత, సిద్ధు ఫ్రెండ్ని. ఓం సర్వలోకప్రియాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం సింహరూపిణే నమః. ఓం ధారుణ్యే నమః. ఓం సర్వశక్తియే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం రాజేశ్వర్యాయ నమః. ఓం దేవతాయ నమః. ఓం దేవ్యే నమః. ఇదిగోమ్మా, ఇలా ఇవ్వండి. ఇదిగో. షుగర్ పర్లేదా ఆంటీ? ఆ, నాకు షుగర్ గట్రా లేదమ్మా. ఎయ్యి. ఆయన ఎవరు ఆంటీ? ఎవరు? సిద్ధులాగా ఉన్నారు. ఓ, సిద్ధు వాళ్ళ తాతగారును పక్కనుంది వాళ్ళ నానమ్మగారును మహానుభావులు. ఎలా పోయారంటీ? ఆవిడేమో నిద్దట్లో పోయింది, ఈయనకి లివర్ ఫెయిల్యూరు. ఆల్కహాలికా? మరే వీళ్ళు? మా అమ్మగారు నాన్నగారు. మరి వీళ్ళెలా పోయారంటీ? ఆళ్ళు పోలేదమ్మా, వాళ్ళు బానే ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. సారీ అండి. పర్లేదులేమ్మా. అంకులా? అంకుల్ వాకింగ్కి వెళ్ళారమ్మా, వాకింగ్కి వెళ్ళారు. వాకింగ్కి. ఈ అమ్మాయి ఎవరు? సిద్ధు చెల్లెలా? మావాడే సిద్ధిగాడు, చిన్నప్పుడు అమ్మాయి వేషంలో. ఈ ఫోటో ఆడికి నచ్చక ఇదిగో ఇలా తిప్పెట్టేస్తుంటాడు. సిద్ధుకు నీ నవ్వే వచ్చింది. అయ్యో అదేంటోనమ్మా, అందరూ అలాగే అంటుంటారు. అసలు ఇదేం చూసావు, దీనికన్నా బోల్డ్ ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా ఉండు. ఇదిగో ఇది మా చెల్లెలు పెళ్ళప్పుడమ్మా. ఈడు చూడు సిద్ధిగాడు ఎలా ఉన్నాడు. ఇదేమో సిద్ధువాడు మావయ్య, ఈవిడేమో. ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఉందా ఆంటీ? అబ్బే బాల్డ్నెస్ కదమ్మా, తిరుపతి వెళ్ళొచ్చారు, అందుకే గుండనమాట. ఈ బొద్దుగా ఉన్న ఆవిడే సిద్ధు వాళ్ళ అత్తయ్య. థైరాయిడ్ అయి ఉంటుంది. అబ్బే కాదమ్మా, పట్టు చీర కట్టుకుంది కదా అందుకు అలాగా. అయినా నువ్వేంటమ్మా అన్ని జబ్బుల గురించే మాట్లాడుతున్నావు, డాక్టర్వా? అయ్యో కాదండి, నేను మాస్టర్ షెఫ్ని. అయ్య బాబాయ్ షెఫా, అయితే నాకు 4 వెరైటీస్ నేర్పించవు? తప్పకుండా ఆంటీ. మాయమ్మే. ఇది గుజరాత్ లో భూకంపం అప్పుడు మా సిద్ధుగాడు కాలనీ మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసినప్పటి ఫోటో. 2001 కదా? ఆహా. నాకు బాగా గుర్తుంది. అప్పుడు నేను 10th ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. నువ్వు 10th? నా కొడుకు అప్పుడు 5th. నువ్వు ఫోటోలు చూస్తుండమ్మా, నేను ఇప్పుడే అని తీసుకొస్తాను. సండే నాడు కూడా ఏంటమ్మా నువ్వు? చెప్పా పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తారా? ఎవరిని? సీతమ్మ తల్లిని. మంచిది, రాముడికి వెళ్ళి చెప్పు. అయితే ఒరే, అన్విత ఇంటికి వచ్చిందిరా, త్వరగా రెడీ అయ్యి కిందకి రా. అందులోనే బలముద్దు వస్తాడాడు. హాయ్. హాయ్ సిద్ధు. ఇది మా కజిన్ సిస్టర్ ఫోటో. కాదు, మా వాడు అబద్ధాలు అమ్మా చెప్తాడు. చాలు, చేసింది చాలు. ఏంటి నువ్వు సడన్ సర్ప్రైజ్? సిద్ధు నువ్వేగా ఇంటికి వచ్చి ఆంటీ ప్రసాదాల రెసిపీ ట్రై చేయమన్నావు, అలా వెళ్తుంటే వచ్చాను. ఆంటీ మీ ప్రసాదాల రెసిపీస్ గురించి చాలా చెప్పాడు. అవునా, చెప్పే ఉంటాడులే. కదా, సో యాండి రాత్రి సీతమ్మ తల్లి గురించి చెప్పాడే, అది తినే. తను రాత్రి సీతమ్మ తల్లికి పూజ చేసింది, రాముడు భక్తురాలు కదా, ఆ స్పెల్ లో ఉండిపోయింది. నీ ప్రసాదాలు బుఫే తీసుకురా, వెళ్ళు వెళ్ళు. ఉండమ్మా, ప్రసాదాలు తీసుకొస్తాను. తను మా నాన్న పోలిశెట్టి ఫణీంద్ర. హలో అండి. వీడు పోలిశెట్టి లూసి. రే హాయ్ చెప్పరా. రే హాయ్ చెప్పమ్మా. తను అన్విత అని. ఇదిగమ్మా. అమ్మ ఏదో సీతమ్మ అంటుంది. సీత పూజ గురించి చెప్తుంది. నాకా తెలుసు కదా అమ్మా. మా వాడేలా తెలుసమ్మా నీకు? సిద్ధు మా హోటల్లో స్టాండప్ ఫర్ విమెన్స్ రైట్స్ అండ్ నేషనల్ యాంథమ్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తన ఆ రోజు అన్న మాట గుర్తొచ్చి హౌ టు స్టాండప్ అని ఒక సెమినార్ లో కలిసాం కదా. ఏంటి లేట్ అవుతుందా? టెన్షన్ ప్రసాదం తినేసి వెళ్ళమ్మా. లేదమ్మా, చేసి చాలు, మళ్ళీ వస్తే గారు, ఈసారి వచ్చినప్పుడు తింది వెళ్ళమ్మా. మళ్ళీ వస్తానంటే. నేను వదిలేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, లూసి కన్నం పెట్టు. వాడు సర్లే, నాకు కాఫీ పెట్టు. అమ్మా అబ్బా, జస్ట్ మిస్. ఏంటి ఇంట్లో చెప్పలేదా? మా ఇంట్లో స్టాండప్ గురించి తెలీదు.
మా నాన్నకు తెలిస్తే పెద్ద గొడవ అవుద్ది. కానీ నువ్వు అసలు స్టాండప్ సెమినార్ కవరింగ్ భలే క్యాచ్ చేసావుగా. డూ యూ థింక్ ఐ హ్యావ్ అ చాయిస్? థ్యాంక్ యూ. అవును, మీ ఇద్దరేంటి నా బయోగ్రఫీ మొత్తం తిరిగేస్తున్నట్టున్నారు? లేదు, ఊరికే ఆంటీ చూపిస్తుంటేను. సిద్ధు, నీకు మీ తాతగారికి చాలా దగ్గర పోలికలున్నాయి. యా, ఆయన ఆల్కహాల్ వల్ల చనిపోయారంట కదా? అవును. ఐఎమ్ వెరీ సారీ. నువ్వెందుకంత ఫీల్ అవుతున్నావు? ఆయన ఏం చైల్డ్ మ్యారేజ్ చేసుకొని టీనేజ్ లో తాగి చచ్చిపోలేదు. 90 ఏళ్ళు బతికాడు. ఫుల్ స్ట్రాంగ్ జీన్స్ మావి. అవునా? యా, కానీ పాపం లాస్ట్ పెగ్ కలుపుకున్నాడు. కానీ అది పూర్తి చేయకుండానే, అందుకే ఆ పెగ్ నేను పూర్తి చేస్తున్నాను. చేర్స్ తాత. సిద్ధు, నువ్వేం అనుకోకపోతే ఒక మాట చెప్పనా? యా. నువ్వు కూడా ఆల్కహాల్ మానేయచ్చు కదా, హెల్త్ కి మంచిది. మానేసా. ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి కూడా తాగలేదు తెలుసా. అసలు ఆల్కహాల్ అంటే ఏంటన్విత? హౌ ఆర్ పీపుల్ డ్రింకింగ్? ఐ హేట్ బ్లడీ ఆల్కహాలిక్స్. చీ చీ చీ. సిద్ధు, మాటల్లో పడిపోయి అసలు విషయం మర్చిపోయాను. నీ షోకి ఒక ఫోటోషూట్ అరేంజ్ చేశాను. అంటే అంటే ఇప్పుడు పోస్టర్ మీద నా ఫేసే ఉంటుందా? ఎస్ సిద్ధు, యాజ్ ఐ ప్రామిస్డ్, ఇట్స్ గోనా బి అ బిగ్ షో. కమ్ లెట్స్ గో. Cheers. అన్విత, నాకు ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కర్ ఇస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. నేను చేసిందే ఉంది. లుక్ ఎట్ యూ, యూ ఓన్ ద స్టేజ్ లైక్ అ ప్రో. దాందేముందిలే. సిద్ధు, నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కమెడియన్ అయిపోవచ్చుగా. ఫుల్ టైమా? అమ్మో, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. అయినా జాబ్ మానేయడం అంత ఈజీ కాదు అన్విత. సిద్ధు, ఈ వైన్ గ్లాస్లో కాఫీ కూడా పోయొచ్చు, బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం. నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. యా, బట్ సిద్ధు, విత్ యువర్ స్పాంటేనిటీ, విట్టినెస్, చార్మ్, హ్యూమర్, ఐడియాలజీ, ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నువ్వు చెప్పడానికి ఏముంది? ఐ మీన్, నువ్వు డెఫినెట్ గా సక్సెస్ అవుతావు. అదేంట్రా, ఇలా నిక్కర్తోనే ఆఫీస్కి వెళ్ళిపోతావా? ఇక నుంచి అంతా ఇలాగే ఉంటుంది మామే. అయ్యో. సీ యు సూన్. మా వాడు రోజుకో రకంగా ఉంటాడు, కాయగూరలాగా. నువ్వేనైనా bloody corporate slaves. Chhi. Aha. Yes. ఏంట్రా ప్యాక్ చేస్తున్నావు? Guys, I have resigned. Yes. రీజనా? ఏంటి సిద్ధు? రే నిజం చెప్పు, వాళ్ళు తీసేశారు, బయటికి వచ్చి రిజైన్ అది అని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాం మా ముందు. అరే, ఇప్పుడు ఈ టీ కప్ ఉంది, దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫర్. అవును, కాఫీ కూడా పోసుకుని తాగొచ్చు. అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా, నేను చెప్తే రావట్లేదు. బట్ ఎనీవే, మీకు అర్థమైంది కదా, నేను నా జాబ్ క్విట్ చేశాను. ఇక మీదట నేను ఒక ఫుల్ టైమ్ స్టాండప్ కమీడియన్. అంటే పొద్దునుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా? యా. జనాలు నవ్వకపోతే నీ శాలరీ స్లిప్ చూపిస్తారా? థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నా జోక్స్ కి నవ్వి నా స్టాండప్ కి హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి. ప్లీజ్. ఇది కాదు, నేను చెప్తాగా. ఐ థింక్ హీస్ ద రైట్ గై, కావ్య. ఇన్ 2 words, tailor made, right? ఎస్. జాబ్ వదిలేసి స్టాండప్ కమెడియన్ అవుతానంటే ఏమవుతావు అని కంగారు పడ్డాను రా. ఏకంగా ఇంటర్నేషనల్ చెప్పిన లైన్ లో పెట్టావు. ఇంకా నీకు నాకు కావాల్సిన డోనర్ దొరికాడు. ఇంక విషయం చెప్పేస్తా. I'm so excited. అర్థం చేసుకుంటాడనే అనుకుంటున్నా. No అనే ఛాన్సే లేదు. ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పు? మీ అందరూ నీకు హెల్ప్ చేస్తాం. కానీ అప్పటి వరకు Will sit here? యా, ఇక్కడ కూర్చో.
సిద్ధు యా అనిత. ఇంకా ముద్దు పెట్టిన షాప్ లోనే ఉన్నాడు. సిద్ధో సిద్ధో తాగు బావా ఒకటేదా తాగరా రేయ్ పార్టీ నీది నువ్వు తాగవేంట్రా తాగు బావా తాగు. నువ్వు తాగకుండా మేము తాగుతుంటే గిల్టీగా ఉంది రా. ఆ గిల్టీతో మేము ఎక్కువ తాగేస్తున్నాం అనిపిస్తుంది. నీ లవర్ గురించే కాదు మా లివర్ గురించి కూడా కొంచెం ఆలోచించు. ఎంత మార్పు ఆయన. ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండకూడదు అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. రే మీరు ఆపండ్రా, ఆపు. ఏమన్నదిరా? ఎస్ అందా నో అందా నువ్వు చెప్పు. ముద్దు కూడా పెట్టుకున్నారండి. హగ్గు కూడా చేసుకుందండి. కరెక్ట్. మీ ఇద్దరు కొంచెం ఆపుతారా? చెప్పు. నో చెప్పలేదు మరి కానీ ఎస్ కూడా చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? సరిగ్గా చెప్పు. మేడంకి పిజ్జా కావాలంట కానీ క్యాలరీస్ వద్దంట. అదే ఇల్లు కావాలంట కానీ ఈఎంఐ కట్టదంట. విమానం ఎక్కాలట్రా కానీ టికెట్ వద్దంట. అసలు నవ్వుతేనే లవ్ అనుకునే అమాయకులం మనం. అలాంటిది అంటే ఫ్రెండ్ జోన్ లో పెట్టిందా? అసలు ఇది ఏ జోనో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయికి నా నుండి ఒక బిడ్డ కావాలంట కానీ నేను లైఫ్లో వద్దంట. ఏంటి? తను తల్లి అవడం కోసం నన్ను సెలెక్ట్ చేసుకుందంట్రా. తను ప్రెగ్నెంట్ అవడం కోసం నా సహాయం కావాలంట కానీ నాతో పెళ్లి రిలేషన్షిప్ వద్దంట. ఇది బ్రో జోను కాదు, అటు ఫ్రెండ్ జోను కాదు. ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైస్. చియర్స్. నేను నీకు ఎప్పుడు చెప్పాను రా ఫ్యాంటసీస్ నుంచి బయటికి రమ్మని? అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఇది వర్కౌట్ కాదని. అయినా ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండాలి అని మరోసారి చాటి చెప్పారు. ఓ కూల్ కూల్. అయినా టికెట్ లేకుండా విమానం ఎక్కడ నీ ప్రాబ్లం ఏంట్రా? అరే అక్కడ ఆఫర్ చాలా క్లియర్ గా ఉంది. నువ్వే అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నావు. హలో, సెక్స్ అనేది నీకు ఆఫర్ అయి ఉండొచ్చు. నాకు అదొక ఇమోషన్. పోనీ ఎమోషనల్ గానే పార్టిసిపేట్ చేయి. చచ్చి అసలు మీకు అర్థం కావట్లేదారా నేను చెప్తుంది? తాగి చచ్చిపోండి అందరూ. సిద్ధు ప్రపోజ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ముందే విషయం చెప్పాల్సింది. మన వల్ల తప్పు జరిగింది. మందేం తప్పులేదులే అన్వి. మనమేదో టైం తీసుకుని తెలుసుకుందాం అనుకున్నాము. అతనే తొందరపడి ప్రేమించాడు. కావ్య, నువ్వు చెప్పింది వినే ఇంత జరిగింది. ఇంకా ఐల్ డూ ఇట్ మై వే. ముందు సిద్ధుకి వెళ్ళి సారీ చెప్పాలి.